రోజు నేను మీకు బచ్చల కూర అలాగే ఎర్ర కందిపప్పు పెసరపప్పు వేసి కూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా కందిపప్పుని అలాగే పెసరపప్పుని కలిపి కడిగి నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. బచ్చల కూర ఆకుల్ని తోసేసి కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడు మనకి ఏంటంటే టమాటాలు అవన్నీ కూడా బాగా మగ్గుతాయి. సో సరిపడా టమాటాలు ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో బాగా మగ్గించుకోవాలి. పప్పుని ఒక జాలి గంటలో వేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, మూత పెట్టి వండుకుంటే అలా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. సో టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే ఎర్రకందిపప్పు వేసుకొని ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత సరిపడా కారము కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మనం కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత తరిగి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసుకొని మంచిగా మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి కూడా బాగుంటుంది, అలాగే చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అది మగ్గుతూ ఉండగా స్టవ్ మీద ఇంకో చిన్న కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇంగువ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. ఈ పోపుని మనం బచ్చల కూరలో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పెసరపప్పు కందిపప్పు కూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.